సంచలన టీవీ న్యూస్. నేను సుధా. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో తెలియజేసే ఘటన అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో దర్శనమిస్తుంది. బ్రిటిష్ పాలకుల నాటి భీమిలి నర్సీపట్నం రోడ్డులో పెద్ద పెద్ద చెరువులు లాంటి గోతులు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారుల పరిస్థితి చెప్పలేనిదే. దీనిపై సిపిఎం నాయకులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. బిఎన్ రోడ్డు మీద ఏర్పడిన గొయ్యల్లో చేపల వేట సాగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, సిపిఎం నాయకులు ఎస్ వలసయ్య, పాడి బెన్నయ్య, జోగరాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా ఈ రోడ్డుకు మోక్షం కలగలేదని ఆవేదన వెల్లబుచ్చారు. గతంలో రోడ్డు వెడల్పు కోసం నిధులు మంజూరయ్యాయంటూ చెట్లు కొట్టేశారని, ఆ తర్వాత పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మరమ్మత్తు పనులు చేస్తామని ప్రకటించినా నేటి వరకు పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. ఈ రోడ్లపై ప్రతిరోజు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు వేలాది మంది తిరుగుతుంటారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రోడ్డును బాగు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు బిఎన్ రోడ్డు గొయ్యిలు పోర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహించాం. గత నెల 27 వినాయక చవితి సందర్భంగా ఈ గొయ్యిల్లో మొక్కలు నాటాం. ఈ ప్రభుత్వానికి మన పశువు మీద నీళ్ళు చల్లినట్టుగా ఉంది తప్ప ఇది గొర్రెపోతుంది. ఈ రోజు మళ్ళా ఈ బియ్యం రోడ్డు మీద చేపల వేట కార్యక్రమం పెట్టి తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేము అధికారంలోకి వస్తే బియ్యం రోడ్డుని నిర్మాణం చేస్తామని చెప్పన్నారు. ఈ రోజు గత ప్రభుత్వం 2023లో రోడ్డు పక్కన చెట్లన్నీ కూడా ధ్వంసం చేసి, కలవట్లన్నీ నాశనం చేసి, రోడ్లు వేయకుండా, బ్రిడ్జిలు కట్టకుండా అన్యాయం చేశారని ఈ రోజు మేము వస్తే గట్టిగా రోడ్లు వేస్తామని చెప్పారు. ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు రాజపేట గారా శంకుస్థాపన చేస్తున్నారు. శంకుస్థాపన కాదు, పూర్తి బిల్డింగ్ కాదు నిర్మాణం చేయాలి. ఇది 3 జిల్లాలకు సంబంధించి 20 లక్షల మంది జనాభా ప్రయాణికులకు సంబంధించి ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలి. మా ప్రభుత్వం వచ్చింది, సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్తున్నారు. సంవత్సరాల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. ఇంతవరకు మీరు ఏం చేస్తారంటే ఏసీ రోడ్లన్నీ గొయ్యిలుగా అయిపోతున్నాయి. గ్రానైట్ లారీలు, నల్లరాయి క్వారీలు ఈ బ్రిడ్జిల మీద వెళ్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ఈ రూట్ అంటే నల్లరాయి క్వారీలు వెళ్తాను, ఇప్పుడే పెద్ద పెద్ద లారీలు అక్కడ ఉన్నాయి, గ్రానైట్ క్వారీలు మొత్తం కానీ రోడ్లన్నీ దోషం చేస్తున్నాయి. నేను చూసి ఛానల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? భారీ లారీలు వాళ్ళు కాదని చెప్తున్నారు. భారీ లారీలు వాళ్ళ రావకత్వం ఉన్నటువంటి కొత్తపాట కానీ ఏదో మొత్తం బ్రిడ్జిలు కూతున్నాయి. మీకు తక్షణమే తిరిగి తీసుకోవాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.